హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్కి వెళ్తున్నా, అది కూడా ఒక సీరియల్ షూట్. మరి ఈ వీడియోలో ఏంటంటే షూటింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, షూట్ జరిగేటప్పుడు మేము ఎలా ఉంటాం అనేదంతా ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతుందన్నమాట. సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఏంటంటే మన ఇంటికి ఎర్లీ మార్నింగ్ 5కి లేదా 5:30కి అయితే ఒక వెహికల్ వచ్చేస్తుంది అనమాట. సో అదైతే మనల్ని పికప్ చేసుకుని షూట్ లొకేషన్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో అక్కడికి వెళ్ళాక మనకి ఒక రూమ్ అయితే ఇచ్చేస్తారు, అంటే మనం రెడీ అవ్వడానికి. సో రాగానే ఫస్ట్ అయితే మేకప్ వేసుకుని, అలానే వాళ్ళు చెప్పిన డ్రెస్ వేసుకుని, హెయిర్ స్టైల్ చేసుకుని రెడీగా ఉండాలన్నమాట లొకేషన్ రాగానే. రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు రొటీన్ ఉంటుందన్నమాట. ఇడ్లీ, వడ, పొంగల్ లేదంటే దోశ. వీళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగే చేసి రెడీ ఉంచుతారు అన్నమాట. 4కి లేదా 5కి అట్లా రెడీ చేసి ఉంచుతారు. మనమేమో మేకప్ అయ్యి, డ్రెస్అప్ అయ్యి, సో అంతా రెడీ అయ్యి తినేసరికి అవి ఎట్లుంటాయి తెలుసా, మామూలు గట్టిగా ఉండవు. కానీ ఇంకా అడ్జస్ట్ అయితే తినాల్సిందే షూట్కి వచ్చినప్పుడు. ఈరోజు సీన్ ఏంటంటే బర్త్డే పార్టీ సీన్ అన్నమాట. సో సెట్ వర్క్ చేస్తున్నారు, అందరూ మొత్తం డెకరేట్ చేస్తున్నారు అనమాట. చాలా బాగా చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ నుంచి వీళ్ళు చేస్తూనే ఉన్నారు, సెట్ వర్క్ చేస్తున్నారు అనమాట. సో చూస్తుంటే భలే అనిపించింది, రియల్ బర్త్డే పార్టీకి వచ్చినట్టు. అండ్ ఈసారి మీకు కనిపిస్తున్నారు కదా, ఈయనైతే చాలా మోస్ట్ సీనియర్ అనమాట, సీనియర్ యాక్టర్ జాకీ సార్ అంటే అందరికీ తెలిసిందే. సో ఇప్పుడైతే టైం అయితే 1 అయిందన్నమాట. మనకి లంచ్ బ్రేక్ అయితే 1కి, లేదంటే ఒకవేళ షూట్ జరుగుతూ ఉంటే కనుక 2కి ఆ టైంలో అయితే మనకి లంచ్ బ్రేక్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఒక్కొక్కరికి ఒకలా పెడతారు అనమాట. అంటే ఆర్టిస్టులకు ఒకలాగా, సీనియర్ ఆర్టిస్టులకు ఒకలాగా, అలానే వీళ్ళందరూ కనిపిస్తున్న వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. వాళ్ళకైతే టేబుల్ ఏమి ఉండదన్నమాట. సో వాళ్ళైతే నిలబడి తినాలి. కొంచెం నాకు ఎందుకో నచ్చదు మాట ఇలా వేరియేషన్ చూపించడం షూట్లో. ఎంత బాగున్నామో కదా. షూట్ ఎలా అనిపిస్తుందిరా? నాకైతే రెగ్యులర్ నేను నిన్న అడగాలి. ఓకే భూమి, షూట్ ఎలా ఉంది భూమి? చాలా బాగుంది. బట్ కొంచెం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే 1 ఇయర్ గ్యాప్ తర్వాత వచ్చినా కదా, అందుకు కొంచెం. ఎక్కడికి వచ్చావురా? బ్లాగ్స్ అయితే చేస్తూనే ఉన్నావు, ఇంకెందుకు గ్యాప్? షూట్ వేరు, బ్లాగ్స్ వేరు కదా. సో 1 ఇయర్ గ్యాప్ తర్వాత వచ్చాను కాబట్టి కొంచెం బాగా నిద్ర వస్తుంది. ఫస్ట్ లేజీ ఫెలో తయారైన ఇంట్లో కూర్చొని ఎస్. సో ఇప్పుడైతే ఫుల్గా తిన్నాను. ఏం తిన్నాను చెప్పరా? నేనైతే పప్పు, పెరుగు. ప్రొడక్షన్ ఫుడ్ పెరుగు ఒకటే బాగుంటుంది. నాకు పెరుగు బాగుంటుంది, తినకి పప్పు బాగుంటుంది. సో ఇద్దరం మంచిగా తిన్నాము, వచ్చినాం. ఏదో ట్రై చేస్తాం, నిద్ర వస్తుంది బాగా, ట్రై చేస్తాం నిద్రపోవడానికి కూడా. నేను పడుకున్నా ఒక 10 to 20 minutes. ఒక హాయిగా నిద్రపోయింది. సోఫాలో పంది పడుకుంది ఇది హాయిగా. సో గైస్, మీరైతే ఈ వ్లాగ్ అంతా మంచిగా ఎంజాయ్ చేసి చూస్తూ, నేను కూడా షూట్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకేనా గైస్? సో గైస్, చూసారు కదా, మంచిగా తినేసి అయితే వచ్చేసాము. అంటే మంచిగా ఏమి ఉండదు ఫుడ్ ప్రొడక్షన్లో. నాకైతే ఏ షూట్కి వెళ్ళినా బాగా నచ్చేది ఏంటంటే ఆబ్వియస్లీ పప్పు అనేది చెప్తాను, ఎందుకంటే పప్పే బాగా తింటుంటాను. అండ్ ఇంకా పెరుగుతూ తిన్నమాట, కొంచెం అదే బెస్ట్ అనిపించింది. అండ్ నేను ఈ మేకప్ లుక్లో చాలా డిఫరెంట్గా ఉన్నాను కదా, బట్ సీరియల్ మేకప్ అంటే అలానే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ సీరియల్ షూట్ చాలా లాంగ్లో జరుగుతుంది. అలానే ఇంకా ఇక్కడ ఉండే హౌస్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే రేకులాగా చెక్క అంతా ఏదో బాక్స్ టైప్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు అందరికీ డీటెయిల్గా నేను ఒక హౌస్ చూపించేస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, ఇదంతా హౌస్ చెక్కతో చేసిరు. పైన రేకు, మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది చూడండి. ఇది మనకి స్తంభంలాగా కనిపిస్తుంది కదా, చూసిరా సౌండ్ ఎట్లా వస్తుందో? డబ్బా సౌండ్ వస్తుంది అంతా. డబ్బా సౌండ్. ఇది వచ్చి రేకు, మంచిగా ఫ్రేమ్స్ పెట్టిరు. మరి ఈ హౌస్ లోపల చూపిద్దామంటే లాక్ చేసి ఉంది, బయట లాక్ చేసలేదు కానీ లోపల నుంచి లాక్ చేసింది. ఇది ఇవన్నీ ఓపెన్ అయితే ఇది కూడా క్లోజ్ ఉందబ్బా.
చూసారు కదా సౌండ్ ఎట్లా వస్తుంది డిఫరెంట్గా. చూసిరా లోపల ఏముండదు. షూట్కి కావాల్సినంత మనకి ఏవైతే మెటీరియల్స్ కావాలో అవే ఉంచుతారన్నమాట. అంతమించి ఏవి ఏమి ఉంచరు. చూసిరా లోపలంతా ఖాళీగా ఉంది. సో గాయస్ ఇప్పుడు మాకు స్నాక్స్ టైం అన్నమాట, కాబట్టి మాకు చాట్ పెట్టారు. సో చాట్ తింటున్నాం మేమందరం. ఎట్లుందిరా చాట్? చాలా బాగుందిరా, చాలా టేస్టీగా ఉంది. అందుకని అదంతా అయిపోయింది. చాలా వేడిగా ఉంది, అసలు గరం గరం ఉంది బాగా. చాట్ అన్న తర్వాత గరం గరం ఉంటేనే బాగుంటుంది. సో ఇది తినేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. ఏంటి షూట్ 10 బేబీస్. సోఫాలు చూడు, స్ట్రైట్ లేవు, కొంచెం ముందుకు అది ఇది స్ట్రైట్ ఇది. సరే అది ముందుకు లాగా స్ట్రైట్ చేయి ఏదో విధంగా. చాలు మళ్ళీ అక్కడ ఆర్టిస్ట్ ఉంటారు. ఓకేనా? సో గాయస్ షూట్ అయిపోయిన తర్వాత సో ఎంతమంది అయితే షూట్కి వచ్చారో వాళ్ళందరికీ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ వెహికల్స్ ఎక్కేసి మేము మంచి ఇంటికి చెల్ జాయింగ్. బాయ్. సో ఇది మ్యాటర్, అది మ్యాటర్. సో గైస్ చూసారు కదా, మొత్తానికి అయితే మా షూట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ టైం వచ్చి 9 అవుతుందన్నమాట. నైట్ 9 అవుతుంది. మేము మార్నింగ్ అయితే ఎప్పుడు వచ్చినాం రా? మేము 7 అక్కడ నుంచి స్టార్ట్ అయింది అయితే 7:30కి 7కి అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడైతే 9 అవుతుంది. సో చూసారు కదా మా షూటింగ్ కష్టాలు ఎట్లున్నాయో. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.